and we are waiting. I am also waiting actually. We are also waiting. Yes, అండి. సో సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టే వైట్ శారీతో వచ్చావు, కాకపోతే కంప్లీట్ వైట్ ఉంటే బాగుండేదా అనిపిస్తుంది. అయ్యో అలాంటి క్యారెక్టర్ అలాంటి కాదు దెయ్యం నాది. కాదా? కలర్ఫుల్ దెయ్యం మాది. వైట్ వేసుకుని తెల్లగా పూజ చేసుకునే రకం కాదు మాది. ఏం లేదు, అలాంటిది కాదు. అండ్ ఇట్ ఇస్ నాట్ దయ్యం అని కూడా, అంటే ఇట్స్ నాట్ లైక్ ద దెయ్యం టిపికల్ కాదు. దయ్యం కాన్సెప్ట్ కూడా కాదు. ఆమె దెయ్యం కాదు ముందు. అవును. సో ఆవహించింది ఏమా? చెప్పాం కదా సార్ ఇందాక. ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి ఇందులో? చాలా ఇంట్రెస్టింగ్. అంటే అది అమరావతి అనే ఒక ఊరు. సో ఇన్ దాట్ మై క్యారెక్టర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఊరు. సో ఒక ఇంటికి ఓనర్గా లేదా ఒక ఊరికి పెద్దావిడలాగా. సో a family approaches my village or my town, my home. జమీందారీ ఫ్యామిలీ అవును, yes. సో ఆ ఊరంతా వాళ్ళ ఇంటికి And ఆధారపడి these people are ఉంటారు. there even before I enter the film. Yeah. అందరూ ఉంటారు, ఒక ప్రీ ఇది ఉంటుంది. బట్ దాని తర్వాత ద యాక్చువల్ జిస్ట్ ఆఫ్ ద స్టోరీ, ఆ లైఫ్ అనేది, ప్రాపర్ ట్రావెల్ అనేది నా క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ లైక్ అ రోలర్ కోస్టర్ అనమాట. సో టిల్ ది ఎండ్ దెన్ యు ఆర్ లైక్ గ్లూడ్ టు ద స్టోరీ. యాక్చువల్గా ఫాదర్ ఏమో అశోక్ కుమార్ గారు వేశారు Oh. జమీందార్ క్యారెక్టర్. ఓకే. ఎప్పుడు ఆయన సీరియస్ విలన్ కదా, ఇందులో గుమ్మడి గారు. ఓకే. గుమ్మడి గారు టైప్ క్యారెక్టర్ సాఫ్ట్ గా. మదర్ ఏమో సావిత్రి గారు. అవునా? పెద్ద పోస్టర్ ఉంటుంది అక్కడ. ఓకే. మదర్ సావిత్రి గారు, పైన ఏమో అశోక్ కుమార్ గారు. ఈమె కూడా అట్లాంటి లుక్స్ ఇచ్చింది సావిత్రి గారు లాగా. పాత సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో బొద్దుగా ముద్దుగా మాట చెప్పాలంటే. కాదు, ఇంతకీ ఏంటి వెయిటింగ్ ఎవరి కోసం ఏంటి? అది మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎవరి కోసం వెయిటింగ్, దేని గురించి వెయిటింగ్. అంటే ఈ సినిమాలో హారర్ జానర్ ఒక్క వర్డ్లో చెప్పి క్లోజ్ చేయొచ్చు, కానీ ద రీజన్ ఫర్ ఇట్, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ అది అవన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ చాలా రిలేటబుల్ ఉన్నాయి. అంటే ఈ మధ్య ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ మనం ఏదో ఒక రకంగా అది స్కామా రియాలిటీ అని కూడా తెలియకుండా అక్కడక్కడ వింటూనే ఉన్నాం. ఇలా అంట, అలా ఉందంట, అది ఉందా అసలు, అది అవుతుందా అని మాట్లాడుతూనే ఉన్నాం. సో అలాంటి ఒక సబ్జెక్ట్ మీద ట్రావెల్ అవుతుంటుంది. సో ఈవెన్ హియర్ వీ డోంట్ నో వెదర్ ద స్టోరీ ఈస్ ట్రూ, ఫాల్స్, ఇమాజినరీ, సెకండరీ అది. బట్ అలాంటి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ మీద దానివల్ల ఈ ఫ్యామిలీ ఆ అమరావతి అనే ప్లేస్కి రావడం, అక్కడ తర్వాత జరిగే అన్ని ఇన్సిడెంట్స్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ దాట్ వన్ స్ట్రాంగ్ స్టోరీ. దానికి ఇంకో బ్యాక్ స్టోరీ. సో మీకు ఒక ఓవరాల్గా చెప్పాలంటే, ఒక చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు స్టోరీ బుక్ నుంచి చదివి చెప్పే చాప్టర్ వైజ్ ఉండే స్టోరీస్ ఉండే కదా. ఇలా అయింది, ఒక ఊర్లో ఒక పెద్ద ఆవిడ ఉండే, తర్వాత ఇలా జరిగింది, అలా జరిగింది, వాజ్ అ క్వీన్ ఆర్ దర్ వాజ్ అ కింగ్. సో అలాంటి ఒక లోకానికి తీసుకెళ్ళిపోతుంది మమ్మల్ని. అందులో క్వీన్ నువ్వేనా? ఏంటండి? అందులో క్వీన్ నువ్వేనా? ఎస్. ఆబ్వియస్లీ. సో లైక్ దట్ క్వీన్ క్యారెక్టర్ లాంటిది ఈజ్ మై క్యారెక్టర్, బట్ that is also not single shade. Okay. She has multiple shades and a journey, back story. తను ఇప్పుడే చెప్పింది యాక్చువల్గా నా క్యారెక్టర్లో నవరసాలు ఉన్నాయని. సో అలాగే ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీ క్యారెక్టర్లో కూడా Yes. నవరసాలు ఉన్నాయి. కనపడుతున్నాయి. Yes, yes, yes. ఇప్పుడు మీరు ఆల్రెడీ లిరికల్ పాట చూసే ఉంటారు. సో అలాంటి ఒక హ్యాపీ సాంగ్ ఉంది, ఒక మంచి సాఫ్ట్ ఎంట్రీ ఉంటుంది. దట్ ఈస్ సాఫ్ట్. అంటే ఐ థింక్ వీఆర్ ఆల్ నవరసాలు మన లైఫ్లో ఉన్నాయి కాబట్టి ఆర్ట్ ఫామ్లో కూడా ఉన్నాయి. సో ఎప్పుడూ యాంగ్రీ ఉండము, ఎప్పుడూ హ్యాపీ ఉండము. సో ఈ క్యారెక్టర్ కూడా చాలా డైమెన్షన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ సాఫ్ట్, ఇట్ ఈస్ టెండర్, ఇట్ ఈస్ లవింగ్. అట్ ద సేమ్ టైం ఎంత లవింగ్ ఉందో అంతే కోపం వచ్చేటప్పుడు అంతే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది.